వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, మొదటిగా గ్రహాలు చాలా వరకు ఈ మే నెలలో ఎక్కువగా చేంజెస్ చూసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. దాని ప్రభావం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా ఈ మే నెలలో గ్రహ సంచారాలన్నీ కూడా మారబోతున్నాయండి. ఎలాగనంటే మొన్నటి వరకు షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలు ఒక్కొక్కటిగా వాటి యొక్క స్థానాలు మారబోతున్నాయి. ముందుగా మే 7వ తారీఖున బుధగ్రహ సంచారము, మీనములో ప్రస్తుతం ఉన్నటువంటి బుధగ్రహ సంచారము తన నీచ స్థితిని వదిలి మేషరాశిలోకి సంచారం జరగబోతోంది మే 7వ తారీఖున. అయితే మే 15వ తారీఖున మేజర్ చేంజెస్ అండి. రవి గురుడు అంటే వృషభ సంక్రమణము, గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా మే 15వ తారీఖున అయింది. రవి వృషభంలోంచి, మేషంలోంచి వృషభంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. గురుడు వృషభంలోంచి మిథునంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ రోజు చాలా విశేషమైన రోజు. ఎన్నో రాశులకి గొప్ప గొప్ప మార్పులు, రాజయోగాలు అక్కడ ప్రారంభం అవబోతున్నాయి అని చెప్పచ్చు. అయితే మే 18వ తారీఖు తర్వాత రాహు కేతుల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. రాహు మీనములోంచి కుంభంలోకి ఎంటర్ అయితే కేతువు కన్యలోంచి సింహంలోకి ఎంటర్ అవుతున్నారు. దీని మూలాన కూడా చాలా రాశుల వరకు చాలా విశేషమైన ఫలితాలు, కొంతమందికి ఇబ్బందికరమైన ఫలితాలు ఖచ్చితంగా కలగబోతున్నాయని చెప్పొచ్చమ్మా. మే నెలలో కర్కాటక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానం పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి ఒక గ్రహ సంచారంలో చూస్తే మేజర్గా లగ్నంలో కుజగ్రహ సంచారము నీచ స్థితి వహించి నడవడము, 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము మే 18వ తారీఖు తర్వాత రావడము, అష్టమ స్థానంలోకి రాహుగ్రహ సంచారము రావడము, భాగ్యస్థానంలోకి శుక్ర శనేశ్వర సంచారము నడవడము, 10వ స్థానమైనటువంటి దశమంలో రాజ్యంలో బుధగ్రహ సంచారము, లాభంలో రవిగ్రహ సంచారము, వ్యయంలో గురుగ్రహ సంచారము రావడం జరుగుతోంది. మేజర్గా వీళ్ళకి ఈ మాసములో 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారము అద్భుతంగా యోగిస్తోంది. 10వ స్థానంలో బుధగ్రహ సంచారము అద్భుతంగా యోగిస్తోంది. లాభంలో రవిగ్రహ సంచారంతో కలిపి 3 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చమ్మా. దీని మూలాన ఏమిటి అంటే వీళ్ళ యొక్క ప్రతిభ, శక్తి, సామర్థ్యాలు ఈ మాసంలో బయటకు వచ్చి ప్రశంసలు పొందేటువంటి అవకాశం వీళ్ళకి కనబడుతోంది అని చెప్పచ్చు. భాగ్య, దశమ, లాభస్థానాల్లో శుక్ర బుధ రవులు యోగిస్తున్న కారణం చేత డబ్బు విషయంలో కూడా గ్రోత్ అనేది కనబడము. ఎప్పుడైతే శుక్రుడు యోగిస్తూ ఉన్నాడో వాహనము కొనుక్కునేటువంటి యోగము కానీ, లేదా ఒక నూతన వస్త్ర లేదా నూతన వస్తువులు కొనుక్కునేటువంటి యోగం కానీ వీళ్ళకి పట్టే అవకాశములు కనబడుతున్నాయి. దైవ దర్శనములు చేయడము, దైవ చింతన, దాన ధర్మములు చేసేటువంటి అవకాశము ఈ మాసంలో వీళ్ళకి కనబడుతోంది. తరువాత దశమ స్థానంలో బుధగ్రహ సంచారము, పాసివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయడము, అంటే మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది వీళ్ళకి ఇక్కడి నుంచి యాక్టివేట్ అవ్వడం కానీ, లేదా బిజినెస్ వైపు వెళ్ళాలి, వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి ఒక గొప్ప అవకాశాలు, కొత్త కొత్త ఆలోచనలు పుట్టడము, దాని ద్వారా గొప్ప బిజినెస్ చేసే అవకాశాలు ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. మొదలు పెట్టొచ్చు అంటారా? ఎవరైనా కూడా ఆలోచనతో ఉంటే తప్పకుండా అమ్మ. పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మొదలు పెట్టచ్చు. లాభస్థానంలో రవిగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పై అధికారుల దగ్గర నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ, లేకపోతే సహాయ సహకారములు కానీ, లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవి అప్రూవ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగే శుభ పరిణామాలు వీళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అయితే లగ్నంలో కుజగ్రహ సంచారము ఇబ్బందికరంగా ఉంది. దీని మూలాన ఏమిటి అంటే బ్లడ్కి సంబంధించిన, రక్త దోషానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, ఆడవాళ్ళకైతే పీసీఓడి, పీసీఓఎస్ లాంటివి రావడము, స్కిన్ సంబంధించి చర్మ వ్యాధులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడము, వాహన ప్రమాదాలు కూడా సూచన చేయడము ఈ కుజగ్రహ సంచారం వల్ల కలుగుతోంది. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము వాక్ దోషాన్ని సూచన చేస్తోంది. ధన విషయంలో ఇబ్బందిని కలగజేస్తుంది. అంటే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లేనిపోని తలనొప్పులు, మనశ్శాంతి లేకపోవడం లాంటివి కలుగుతాయి. దాచుకున్నటువంటి డబ్బులని ఖర్చు పెట్టి మొత్తాన్ని తీసుకుని బిజినెస్ మీద ఎవరు కూడా పెట్టద్దు, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి వ్యవహరించాలి.
అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం అత్యాశకు వెళ్ళడం వల్ల లేకపోతే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఒత్తిడి శ్రమ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. భాగ్యంలో శనైశ్వర సంచారము మిశ్రమ ఫలితాలను గోచరిస్తోంది. అపాత్ర దానము చేయడం వల్ల, దానము చేయకూడని వాళ్ళకి అపాత్ర దానం చేయడం వల్ల డబ్బు మళ్ళీ తిరిగి రాక ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం కనబడుతోంది. మేజర్ బిగ్గెస్ట్ మ్యాన్ అనేటటువంటి గురుడు ఇక్కడ 12వ స్థానంలోకి వెళ్ళడం మూలాన ఏమిటి అంటే, ఒక శుభకార్యానికి కానీ లేదా ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దేని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ ఒక భారీగా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో గురుగ్రహ సంచారము ఆ విధంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇచ్చినప్పటికీ ఈ మే మాసంలో అంతా కూడా మిశ్రమ ఫలితాలు, కాస్త ఫేవరబుల్ టైమే ఉంది. కాబట్టి మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళండి. శనైశ్వర సంచారము భాగ్యస్థానంలో ఉంది కాబట్టి బలం పెరగడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. 12వ స్థానంలో గురుడు కాబట్టి ప్రతినిత్యము శివుడికి అభిషేకం చేయడం కానీ, బిల్వాష్టకము, లింగాష్టకము పారాయణ చేయడం కానీ తప్పకుండా చేయండి. కుజుడికి సంబంధించిన బలం పెరగడం కోసము ప్రతి మంగళవారము కందుల దానంగా ఇవ్వడము, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడము తప్పకుండా చేయండి. మరింత శుభ పరిణామాలు, శుభ ఫలితాలని చూస్తారు. ఏ రోజు వీరికి బాగా కలిసి వస్తుందంటారు? శుక్రవారం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. ఎలా అండి మరి ఎవరికైనా కూడా వారి యొక్క పర్సనల్ చాట్ చూసుకొని వారు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి పరిహారం చేసుకోవాలి, మేము పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశము. గోచారంలో మారేటువంటి గ్రహముల ఆధారంగా వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పుకునేటువంటి విషయములన్నీ కూడా. అయితే ప్రధానమైనటువంటిది పర్సనల్ చార్ట్ అండి. ఈ గోచారము మనిషి జీవితం మీద 40% ప్రభావితం అయితే మిగిలినటువంటి పర్సనల్ చార్ట్ 60% ప్రభావితం అవుతుంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక యోగం ఉంటే, మీ పర్సనల్ చార్ట్లో దశ అంతర్దశలు బాగుంటే ఇక్కడ వచ్చేటువంటి దోషములు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ సంకల్ప శక్తిని, మనోధైర్యాన్ని ఏమాత్రమూ కదిలించలేవు. ఒకవేళ పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, గ్రహచారాన్ని సమన్వయం చేస్తూ ఏ కోరిక అయితే మీకుందో, ఏ సమస్య అయితే మీకుందో దానికి తగినటువంటి ఏ పరిహారం ఆచరింప చేయాలో చేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.